2026లో ఏబీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ని ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ఇది ఎప్పుడు జరిగిందంటే జనవరి 27వ తారీఖు అయితే ఈ ఎగ్జామ్ అయితే జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, కానీ దాన్ని ఎగ్జామ్ రిలవెంట్గా చదువుతున్నారా లేదా అనేది ఇక్కడ పాయింట్. అంటే ఇక్కడ ఎగ్జామర్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నారు, కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈ కోణంలో కూడా మీరు ఆలోచించాలి, అబ్జర్వ్ చేయాలి, మీ ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటవ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే $300 బిలియన్ మనకి లోన్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏ కోణంలో క్వశ్చన్ డిజైన్ చేశారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా. సో దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోణంలో మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇదే కొత్తగా వచ్చిందా? కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఏపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయింది 2023లో. సో దాంట్లో కూడా మనం బంగ్లాదేశ్కి కొన్ని $1 మిలియన్ మనం ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాం. సో సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా మనకు కనిపించింది. రెండోది ఇక్కడ చూడండి, వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ రాడార్. ఇక్కడ ఏంటి, ఫస్ట్ అనే కీవర్డ్తో మన క్వశ్చన్స్ వస్తాయని మనం లారా టెక్నిక్ 2లో మనం చెప్పుకున్నాం. సో సేమ్ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్గా జరుగుతున్నాయో ఆ కోణంలో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ప్రపంచంలో మనకి జరిగింది, అది ఏ దేశం తీసుకొచ్చింది ఆ టెక్నాలజీ అనే కోణంలో మనకి క్వశ్చన్ అయితే డిజైన్ చేశారు. మూడోది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటు ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోణంలో ఈ మూడో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇదేమో కొత్తగా వచ్చిన ట్రెండా, ఇది ఎప్పటి నుంచి వస్తున్న ట్రెండే, సో కొత్తగా ఏం లేదు. నాలుగోది మీరు అబ్జర్వ్ చేసుకున్నా సరే ఇక్కడ కూడా అంతే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, దానికి సంబంధించిన ట్రీటీస్. ఐదో క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా ఏం కొత్తగా వచ్చిందా, కాదు. సమ్మిట్స్ మీద మనకు ప్రతిసారి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో G20 సమ్మిట్లో కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ 2 to 3 ఇయర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఆరో క్వశ్చన్ చూడండి, ఇది పాలిటీ సంబంధించింది. సో ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మీద మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే డిఫెన్స్ పర్స్పెక్టివ్లో, అంటే రఫేల్ ఫైటర్ జెట్స్ మనం ఏదైతే పర్చేస్ చేసాం వేరే దేశం నుంచి, ఆ డిఫెన్స్ సంబంధించిన కోణంలో క్వశ్చన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 11th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే P4 ప్రోగ్రామ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. అంటే ఏంటి, ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మీద ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ 12 చూడండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ క్వాంటమ్ సైన్స్. సో సేమ్ ఇదే ఇంటర్నేషనల్ ఇయర్ అనే కోణంలో 2016 ఏడబ్ల్యూ ప్రిలిమ్స్లో వచ్చింది, అలాగే ఏడబ్ల్యూ మెయిన్స్లో కూడా వచ్చింది. సో ఇది కూడా కొత్తగా వచ్చిందేం కాదు. అంటే ఏంటి, యూఎన్ డిక్లరేషన్స్ మీద క్వశ్చన్ రావడం జరిగింది.